హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యవసాయ శాఖ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. శాలరీస్ వచ్చేసి మంత్లీ మనకి 30,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి సెంటర్ ఫర్ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ టెక్నాలజీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి మనకి ఒక కాంట్రాక్ట్ బేస్ మీద అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి సెమీ స్కిల్ వర్కర్ సంబంధించి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి 54,000 అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఈ యొక్క హౌస్ రెంట్ అలవెన్సెస్ 27% అయితే ఇవ్వడం జరుగుతుంది అనే ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక రీసెర్చ్ అసోసియేట్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి PhD 3 years రీసెర్చ్ టీచింగ్ అండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ME MTech ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ IT విత్ మినిమం 4 years 60% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెమీ స్కిల్డ్ యొక్క వర్కర్కి సంబంధించి వచ్చేసి మనకి ఈ యొక్క పోస్ట్కి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి ఒక 15,000 అయితే పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. 12th అంటే ITI డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు, ఇంటర్మీడియట్ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే అబ్బాయిలకి అయితే 40 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 40 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అమ్మాయిలు అయితే 18 నుంచి 45 years వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకి మనము ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు, మన అప్లికేషన్ ఫీజు పే చేయనవసరం లేదు. ఎలాంటి అప్లికేషన్స్ మనం పోస్ట్ చేయనవసరం లేదు అనమాట. ఓన్లీ ఇక్కడ ఇచ్చారు కదండి ఈమెయిల్ ఐడి. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి 2 అయితే ఇచ్చారు. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మనమైతే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికెట్స్ జిరాక్స్ ఉంటాయి కదండి, అవన్నీ స్కాన్ చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదండి, ఇక్కడ అనెక్సరీ అని చెప్పి రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా. డౌన్లోడ్ చేసుకొని ఇదంతా ఫిలప్ చేసిన తర్వాత అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి అనెక్సరీ 2 వచ్చేసి ఒక సెమీ స్కిల్ వర్కర్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు సంబంధించి అయితే మనకి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసేసి ఈ యొక్క స్కాన్ చేసి మనమైతే ఒక ఈమెయిల్ ఐడికి అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. మనకి ఒక ఒరిజినల్ జిరాక్స్ కూడా మనం సెండ్ చేయవలసి ఉంటుంది అనమాట స్కాన్ చేసి. అవి ఏంటివి అంటే 10th క్లాస్ మార్క్స్ మేము, ఓకేనా. అలాగే 12th మార్క్స్ సర్టిఫికేట్స్ అంటే మనకి ITI డిప్లొమా ఉన్న అవి కూడా, లేకపోతే ఇంటర్మీడియట్ ఉంటే ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే డిగ్రీ సర్టిఫికేట్, అలాగే మనకి ఒక ఏ విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళకి దానికి సంబంధించిన మనకి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి. అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. మనకి ప్రజెంట్ వర్క్ చేసుకున్నట్లయితే మనకి ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మనము స్కాన్ చేసి అయితే జిరాక్స్ సెట్, అలాగే మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసి అయితే మనం ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే పంపించాలి. ఎప్పుడు లోపల అని చూసుకున్నట్లయితే మనకి February 15th లోపల అయితే పంపించాలి. ఓకేనా. February 15th లోపల యొక్క అప్లికేషన్స్ కనుక మనం సెండ్ చేయగలిగితే మనకి ఈ యొక్క పోస్టులకి అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఓన్లీ మనకి ఒక షార్ట్ లిస్ట్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి అయితే మనకి మెయిల్ ఐడి ద్వారా మనకైతే అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఒక ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది అంటే
ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఉంటుంది. అది కూడా మనకి ఈమెయిల్ ద్వారా మనకి ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మంచి నోటిఫికేషన్ ఎవరో కానీ మిస్ చేసుకోకండి. మన కాంట్రాక్ట్ బేస్ ఏదైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. రెగ్యులర్ బేసిస్ అయితే కాదండి, కానీ కాంట్రాక్ట్ బేసిస్ అయినా మనకి మంచి శాలరీస్ ఉంటాయి. చాలా చాలా తక్కువ, అంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది ఒక నోటిఫికేషన్. ఎవరో కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే వెంటనే చూసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి.